విరాట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ పేలుడుకు ముందు స్లీపర్ సెల్ ఆపరేషన్ భద్రతా దళాలు భగ్నం చేసిన నేపథ్యంలో తదుపరి ఎక్కడ ఏం చేయబోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఇవాళ దేశవ్యాప్తంగా 5 ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేంద్రం ఎయిర్పోర్ట్లను పేల్చేస్తామని ఆగంతకులు ఇండిగో ఎయిర్లైన్స్ కార్యాలయానికి మెయిల్ పంపించారు. దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ 5 ఎయిర్పోర్టుల్లో తనిఖీలు చేపట్టారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్టుతో సహా హైదరాబాద్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బస్ స్టాప్స్, టెంపుల్స్, షాపింగ్ మాల్లో చెకింగ్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు బాంబు బెదిరింపు తర్వాత వారణాసికు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలోని ప్రయాణికులు ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ పేలుడుకు ముందు స్లీపర్ సెల్ ఆపరేషన్ భద్రతా దళాలు భగ్నం చేసిన నేపథ్యంలో తదుపరి ఎక్కడ ఏం జరగబోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఇవాళ దేశవ్యాప్తంగా 5 ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేంద్రం ఎయిర్పోర్ట్లను పేల్చివేస్తామని ఆగంతకులు ఇండిగో ఎయిర్లైన్స్ కార్యాలయానికి మెయిల్ పంపించారు. దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ 5 ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్టుతో సహా హైదరాబాద్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బస్ స్టాప్లు, టెంపుల్స్, షాపింగ్ మాల్లో చెకింగ్లు కొనసాగుతున్నాయి. మరోవైపు బాంబు బెదిరింపు తర్వాత వారణాసికు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలోని ప్రయాణికులను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు భద్రతా అధికారులు.